ఉందో మన ప్రాణంతో కూడా ఆయన కనవేసుకొని ఉన్నాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని కూడా మరవకుండా మనము బ్రతకాల్సిన వారమయ్యి ఉన్నాం. ఆత్మీయంగా ఆయన శక్తిని మనము చూడాల్సిన వారమయ్యి ఉన్నాం. ఏంటా శక్తి అంటే ఆయన దయాళుడు, మనం కూడా దయగలిగి ఉండాలి. ఆయన జీవం కలిగిన వాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా ఏం జీవం అది? ఈ లోకానుసారమైనటువంటి తాత్కాలికమైనటువంటి జీవము కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని ఎలాగ అడుగుతున్నాడో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం యెహోవా కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు భక్తుడు. కాబట్టి ప్రాణంతో ఎప్పుడూ కూడా ఆయన్ని మనము స్తుతిస్తూనే ఉండాలి. కనవేసుకున్నాడు కాబట్టి. ఎందుకని అంటే ఆయన రక్తము మనలో ఉంది. ఎవరి రక్తం ఉంది? దేవుని రక్తం మనలో ఉంది. మనుషుల రక్తం ఉంటే మనుషులతోనే సహవాసము చేస్తాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రులు యెహోవాను ధ్యానించువాడు ధన్యుడు అని. దుష్టుల మార్గాన్న మనము నడవకూడదు, పాపులున్న చోట మనము నిలవకూడదు. ఎందుకని అంటే వాళ్ళని మార్చేటువంటి తలంపుల్లోకి, ఆలోచనలోకి మన ఆలోచనలు రావాలి, కానీ మనము వాటి వైపుకి వెళ్ళకూడదు.